खानसार का सलाम। ఎవరు ఆ సీన్ ఆపరు వరదరాజ కానీ ఫ్రెండ్స్ ఈ టైప్ నేమ్ ఆర్ట్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడు చూశారుగా ప్రీ వీడియో ఎలాగుందో. సో ఈ టైప్ సినిమాటిక్ మాస్ లెవెల్ నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ అనిమేషన్లో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లేకపోతే స్టెప్స్ మిస్ అవుతారు. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ట్యూటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ టైప్ వీడియో ఎడిటింగ్కి అయితే మీరు 3 ఎక్స్ట్రా యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ముందుగా ఫోటో రూమ్, లైట్ రూమ్ అండ్ హైపిక్ యాప్, వీటైతే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ స్టెప్స్ ఎలా ఫాలో చేస్తానో అలాగైతే ఎడిట్ చేసుకోండి వీడియోని. సో ముందుగా మీరు ఒక 7 ఫొటోస్ని అయితే మంచి కిర్రాక్ 7 ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఈ 7 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 7 ఫొటోస్ని యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి సో స్టెప్ బై స్టెప్ చెప్తా. ముందుగా అయితే ఈ 7 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఫోటో రూమ్ ఉంది కదా, ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసి సో కింద సెలెక్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సో ఎలాగైతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఒక 7 ఫొటోస్ సెలెక్ట్ చేస్తూ 1 by 1 ఇలా సెలెక్ట్ చేస్తూ పోతూ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని 7 ఫొటోస్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలా వచ్చిన తర్వాత కింద ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో లాస్ట్లో సేవ్ టు గ్యాలరీ దీని అయితే క్లిక్ చేసి ఇలాగైతే ఒక 7 ఫొటోస్ని అయితే సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైపిక్ యాప్ ఉంది కదా, హైపిక్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ వాళ్ళకి క్లిక్ చేసి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ 7 ఫొటోస్లో అట్లీస్ట్ ఒక 2 ఫొటోస్ని అయితే మనం బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటో రేషియో 1:1 ఉంది కదా, సో దీన్ని అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంది కదా, రీటచ్, ఫిల్టర్స్, అడ్జస్ట్, ఎఫెక్ట్స్. సో ఇక్కడ ఏఐ ఇమేజెస్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో కింద రైట్ మార్క్ క్లిక్ చేసి పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోని మళ్ళీ ఇంకోసారి బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ మోర్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏఐ ఇమేజెస్లోకి వెళ్ళి ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో సెలెక్ట్ చేసి 2 times బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోండి హైపిక్ యాప్లో. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలాగే మళ్ళీ ఇంకొక ఫోటో చూద్దాం. సో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ని 2 times ఏఐ ఇమేజ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోండి ఆటో ఫిల్. సో ఇలా కింద రైట్ మార్క్ క్లిక్ చేసి పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ సో అదే ఇమేజ్ని సేమ్ ఇమేజ్ని క్లిక్ చేసి మళ్ళీ ఏఐ ఇమేజ్లోకి వెళ్ళి ఆటో ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి సో నెక్స్ట్ రైట్ మార్క్ క్లిక్ చేసి కింద పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫోటోని. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక డ్రైవ్ లింక్ ఇచ్చాను, లైట్ రూమ్ ప్రెసెంట్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ఇదే. సో ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో జీమెయిల్ క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో కింద ఓపెన్ విత్ ఉంది కదా ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ ఆప్షన్స్ వస్తుంది. సో లైట్ రూమ్ క్లిక్ చేయండి. సో ఇలాగే మీరు ఇప్పుడు ఎక్స్పెండ్ చేసుకున్నారు కదా ఫొటోస్కి అయితే ఈ ప్రెసెంట్ని యూజ్ చేసి సేమ్ ఇదే ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి లైట్ రూమ్లో. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన
షేర్ సింబల్ ఉంది కదా, పక్కన 3 డాట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 డాట్ క్లిక్ చేస్తే ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, కాపీ సెట్టింగ్స్. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ మార్క్ క్లిక్ చేయండి. రైట్ మార్క్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న 2 ఫొటోస్ ఉన్నది కదా, సో బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసిన ఫొటోస్ ఇవే కదా. సో ఈ ఫొటోస్కి అయితే ఆ లైట్ రూమ్ ప్రెసెంట్ని పేస్ట్ చేయాలి. సో పైన 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, 5th ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది ఫోటో. సో ఇప్పుడు పైన షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ కాపీ టు డివైస్ ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. అలాగే ఈ ఫోటోకి కూడా ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. సో 3 డాట్ క్లిక్ చేసి పైన పేస్ట్ సెట్టింగ్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు పైన షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ కాపీ టు డివైస్ ఇలాగైతే 2 ఫొటోస్ కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఈ టెంప్లెట్ లింక్స్ అయితే ఇచ్చాను. సో 3 వీడియోస్ ఇచ్చాను అండ్ రెడ్ పార్టికల్ వీడియోస్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోస్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్లో అలర్ట్ మెషిన్ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సో యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో ఇలాగైతే నేను 5 ప్రాజెక్ట్ లింక్స్ అయితే ఇచ్చాను. CC ఎఫెక్ట్, ఫోటో ఎడిట్, ఫైనల్ వన్, ఫొటోస్ యాడింగ్. సో ముందుగా మీరు ఈ ఫొటోస్ ప్రెసెంట్ లింక్తో దాన్ని ఓపెన్ చేయండి. సో ఈ ప్రెసెంట్ లింక్లో ప్రభాస్ చేశాను నేను. సో యానిమేషన్ ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ మీరు ఫొటోస్ని యూజ్ చేసి రీప్లేస్ చేసి ఎడిట్ చేసుకోవాలి. సో ఇలాగ ఉంటుంది యానిమేషన్. సో ఫస్ట్లో మిడిల్ ఫోటో క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా ఓపెన్ చేసి సో మీరు 7 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేస్తూ పోండి. సో ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. కొంచెం ఆ ఫోటోని అయితే మీరు జూమ్ చేసి ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో. సో నెక్స్ట్ కలర్ అండ్ ఫోటో సెలెక్ట్ చేసి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఈ ఫోటో సో ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. సో కొంచెం అయితే జూమ్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంతే. సో నెక్స్ట్ ఈ ఫోటో, ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఆ ఫోటో రైట్ సైడ్ ఫోటోలో సెకండ్ ఫోటో ఏ సైజ్ ఏ హైట్లో ఉందో అలాగే. సో నెక్స్ట్ ఫోర్త్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. కొంచెం జూమ్ చేసి జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ ఫోటో ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మీడియా సింబల్ క్లిక్ చేసి సో ఈ ఫోటోని అయితే ప్లస్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. సో రైట్ సైడ్లో యాడ్ చేసుకున్న ఫొటోస్ హైట్కే సేమ్ పెట్టుకోండి, అలాగే తెలుగుకి వస్తుంది. సో లాస్ట్లో ఈ 2 ఫొటోస్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత సో లాస్ట్లో రైట్ సైడెడ్ ఫోటో ప్లస్ క్లిక్ చేసి ఇలాగైతే యాడ్ చేసుకొని కొంచెం అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఫోటోని అయితే ఎడిట్ చేద్దాం, రీప్లేస్ చేద్దాం. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేసి జస్ట్ ఇలా అయితే యాడ్ చేసుకొని కొంచెం జూమ్ ఇన్ చేసుకొని జూమ్ తక్కువ చేసుకొని ఇలాగైతే మీరు ఎడిట్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం 7 ఫొటోస్ని అయితే ఒక గ్రూప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. సో సెలెక్ట్ అవుతుంది. పైన 7 లేయర్స్ సెలెక్టెడ్ పక్కన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి, గ్రూప్ వస్తుంది. సో ఈ గ్రూప్ని అయితే కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే
కొంచెం మూవ్ చేసుకోండి, సెంటర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి 4th ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో యాడింగ్ ప్రెసెట్ లింక్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఇలాగుంటుంది ఆ ప్రెసెట్. సో కెమెరా అనిమేషన్ ఉంటుంది. సో ఈ కెమెరా క్లిక్ చేయండి. కెమెరాని క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే సో నెక్స్ట్ ఇక్కడైతే మనం ఆ గ్రూప్ని అయితే పేస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ 5th ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా అయితే క్లిక్ చేసి దాన్ని అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ 6 లేయర్స్ కిందకి అయితే ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా 5 లేయర్స్, ఓకే 6 లేయర్స్ కింద ఇలా. సో ఈ కాపీ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కిందకి అయితే తీసుకురండి. సో ఈ టెక్స్ట్ లేయర్ పైన ఉండాలి ఆ గ్రూప్. సో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పైన 3 డాట్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసుకోండి. అన్గ్రూప్ చేసిన తర్వాత ఇలాగొస్తుంది. సో నెక్స్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకోవాలి. ప్రభాస్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ని అయితే చేంజ్ చేద్దాం. నేను ఎగ్జాంపుల్కి విక్రమ్ అని పెడుతున్నా. సో ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, మీరు రైట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత యానిమేషన్ అయితే మాస్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి చూడండి, జస్ట్ ఒక 7 ఫొటోస్ ఉంటే చాలు, మస్తు వస్తుంది వీడియో. సో ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.
సో ఇలా వీడియోని ఎక్స్పెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఈ వీడియోని సేవ్ చేసుకుని సో సేవ్ టు గ్యాలరీ రావాలి. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫైనల్ వన్ ప్రెసెంట్ లింక్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే నేను ఇచ్చిన వీడియోస్ని అయితే యాడ్ చేయాలి. సో వాటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సో ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సో గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ ఈ వీడియో క్లిప్ని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో గ్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక వీడియో ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి ఈ సెకండ్ వీడియో ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 12:13 దగ్గర మళ్ళీ ఇంకో క్లిప్ యాడ్ చేయాలి. సో మీడియా క్లిక్ చేసి సో ఈ వీడియో ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే లాస్ట్లో మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియో ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఆ టెక్స్ట్ అనిమేషన్ 7 ఫొటోస్ వీడియోని. సో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సో ఈ వీడియో ఉంది కదా, ప్రీవియస్లో సేవ్ చేసుకున్న వీడియో చేసుకొని ఆ ఫోటోని అయితే సో ఇలా ఆ వీడియోని అయితే ఇలా యాడ్ చేసుకొని సో ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది ఎక్స్ట్రా పార్ట్ యాక్చువల్లీ. సో దీన్ని అయితే ఈ బీట్ మార్క్ వరకు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి కంప్రెస్ చేసుకోండి. ఇలా కంప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడైతే గ్యాప్లో ఉన్నాయి కదా, గ్యాప్లో ఒక 2 వీడియోస్ని ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఫోటో ఎడిట్ ఉంది కదా, ఫోటో ఎడిట్ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే సో మనం లైట్ రూమ్లో ఫొటోస్ ఎడిట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే అది యూజ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ ఉన్న ఫొటోస్కి మనం లైట్ రూమ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి ఎడిట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా, ఆ లాస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మీడియా సింబల్ క్లిక్ చేసి సో బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసిన ఫొటోస్ ఇవే కదా. సో ప్లస్ క్లిక్ చేయండి ఒక ఫోటో, నెక్స్ట్ ఇంకో ఫోటో చూద్దాం. సో ఫస్ట్ ఫోటో ప్లస్ క్లిక్ చేసి ఇలాగైతే యాడ్ చేసుకోండి, ఇలాగ వస్తుంది. సో నెక్స్ట్ ప్రభాస్ అన్నది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఈ ఫోటో. సో బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో ఉంది చూడండి, ఇదే ఫోటో కదా ఆ ఫోటో. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. సో ఇలాగైతే వస్తుంది. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ ఫోటోకి సిమిలర్ సైజ్ అయితే సెట్ చేయండి. ఇలా ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో ఈ ఫోటో సిమిలర్గా విజిబుల్ లుక్ రావాలి. సో రైట్, ఇది కరెక్ట్. ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఈ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో లాస్ట్ ఫోటో క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ ఉంది కదా, జూమ్ చేద్దాం కొంచెం. సో ఇలా జూమ్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఇదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఫోటోకి సెట్ అయ్యేలా జూమ్ అవుట్ చేసి కొంచెం జూమ్ చేసి కరెక్ట్గా అయితే ఇలా సెట్ చేద్దాం. రైట్, ఇప్పుడు సెట్ అయింది కదా, ఇలాగైతే సెట్ చేసుకొని 2 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోటోని జూమ్ అవుట్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఉంది కదా, 2 టెక్స్ట్ సేమ్ ఉంటుంది రెబల్. సో వాటిని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను యాటిట్యూడ్ టెక్స్ట్ని అయితే మెన్షన్ చేస్తా ఇక్కడ యాటిట్యూడ్. సో నెక్స్ట్ ఇక్కడ రెబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి యాటిట్యూడ్. సో సేమ్ టెక్స్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఈ ఫోటోని అయితే మీరు సో యాటిట్యూడ్ ఉంది కదా, ఇక్కడ ఒక పార్టికల్ వీడియోని అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇలా టెక్స్ట్ యాడ్ చేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకొని ప్లస్ చేసి వీడియోలోకి వెళ్ళి
1 సెకండ్. వద్దు, ఈ టెంప్లెట్ ఇక్కడైతే యాడ్ చేసుకోకండి, నేను చెప్తాను ఎక్కడ యాడ్ చేయాలో. సో అక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫోటోని ఇలా యాడ్ చేసుకొని జస్ట్ మీరు ఈ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి, సో ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ దాన్ని అయితే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆ ఫోటోని అయితే జస్ట్ సేవ్ చేసుకోండి యాజ్ ఫోటో. సో ఫొటోస్ సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో చేంజ్ చేద్దాం ఇంకో ఫోటో. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా సింబల్ క్లిక్ చేసి, సో ఈ ఫోటో ఉంది కదా, సో దాన్ని అయితే ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. కొంచెం జూమ్ ఇన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ ఫోటో చాలా జూమ్ అవుట్ అయ్యింది. సో జూమ్ ఇన్ చేస్తే ఇలాగ వస్తుంది. సో ఈ సైజ్ ఉంటే చాలు. సో నెక్స్ట్ పైన ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని అయితే చేంజ్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేద్దాం. సో ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో రైట్, ఓకే. సో ఇక్కడ మీరు యాటిట్యూడ్ ఉంది కదా, చేంజ్ చేయొచ్చు. యాటిట్యూడ్ మ్యాన్, లేకపోతే బాయ్, లేకపోతే స్టార్. సో స్టార్ ఓకే, సూటబుల్. సో దీని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ ఇంకో టెక్స్ట్ యాటిట్యూడ్ చేంజ్ చేయండి. సేమ్ టెక్స్ట్ అయితే పెట్టుకోండి. సేల్ పెట్టుకొని మళ్ళీ ఈ ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో ఇలా 2 ఫొటోస్ సేవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సీసీ ఎఫెక్ట్ ప్రెసెంట్ క్లిక్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎవరు వస్తుంది ఇలా. సో ఇక్కడ మీరు జస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో ఫోటో ఉంది కదా, సో దాన్ని ఇలా ఇన్విజిబుల్ చేసుకుంటే ఇలా వస్తుంది నార్మల్. సో జస్ట్ మనం ఇప్పుడు ప్రీవియస్లో 2 ఫొటోస్ ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ని జస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి సో జస్ట్ ఈ ఫోటో యాడ్ చేద్దాము. సో ఇలా యాడ్ చేసుకొని సో ఇలాగ వస్తుంది ఫోటో. సో ఇప్పుడు దీనిపైన ఒక రెడ్ పార్టికల్ వీడియోని అయితే యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ చేసి సో ఈ వీడియోని అయితే యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేయండి ఈ వీడియోని. సో ఎక్స్ట్రా పార్ట్ని అయితే సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోండి. సో ఈ వీడియోని బ్లెండ్ అండ్ అపోజిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లైట్ అని ఉంది కదా, సో అక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి, లైటర్ కలర్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి సో క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే మీరు సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి 180pలో సేవ్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసి సో ఇలా సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటోని యాడ్ చేద్దాం. సో లాస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి మీడియాలోకి వెళ్ళి సో ఈ స్టార్ ఫోటో ఉంది కదా, ప్లస్ క్లిక్ చేసి సో ఇప్పుడు ఈ ఫోటోని అయితే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి 180pలో ఎక్స్పోర్ట్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలా 2 వీడియోస్ అయితే మీరు కొంచెం పైన డిస్టర్బ్ అవుతుంది కదా ఈ లేయర్, కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. 2 ఫింగర్స్ యూజ్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. సో నెక్స్ట్ సేవ్ చేసుకోండి వీడియోని.
సో వీడియోని అయితే సేవ్ చేసుకోండి గ్యాలరీలోకి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 వీడియోస్ని జస్ట్ ఫోటో యాడింగ్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేసి ఆ 2 వీడియోస్ని అయితే ఈ ప్రెసెట్ లింక్ కాదు ఫైనల్ వన్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ 2 క్లిప్స్ని అయితే ఎడిట్ చేసుకున్నాం కదా ప్రీవియస్లో, వాటిని అయితే మీరు జస్ట్ ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సో యాటిట్యూడ్ టెక్స్ట్ వీడియో, సో ఈ వీడియోని అయితే జస్ట్ యాడ్ చేసుకోండి ఇలా. సో దీన్ని అయితే ఇలా కిందకి తీసుకురండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే 9:1 ఇక్కడైతే ఇంకో వీడియో స్టార్ వీడియో, సో దీన్ని అయితే కిందకి తీసుకురండి. సో ఇలా యాడ్ చేసుకొని కొంచెం దీన్ని అయితే స్పీడ్లోకి పోయి ఈ సింబల్ క్లిక్ చేయండి, ఎక్స్పెండ్ అవుతుంది ఇక్కడ వరకు ఈ బీట్ మార్క్ వరకు. సో టోటలీ మొత్తం క్లిప్స్ అన్ని రెడీ అయినాయి. కొంచెం లాస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు సో ఈ ఫొటోస్కి కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఈ వీడియోస్కి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి సో సెర్చ్ బార్లో ఫ్లిక్కర్ అని సెర్చ్ చేయండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చేసి టోటలీ 10 పెట్టుకోండి. సో 10 పెట్టుకొని ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 0.05, జస్ట్ 0.05. సో నెక్స్ట్ సీడ్ 0 ఉంటుంది. సో మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ ఉంటుంది, ఫేడ్. సో దీని అయితే క్లిక్ చేయండి ఎఫెక్ట్ని. కింద స్టాండర్డ్ సెట్టింగ్స్ ప్లస్ క్లిక్ చేసి సో దాన్ని ఏం చేంజ్ చేయకుండా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి సో కింద 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్, ఆ ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. సో మిగతా క్లిప్స్కి అయితే పేస్ట్ చేస్తూ పోండి డైరెక్ట్గా. సో ఇలా పేస్ట్ చేస్తూ పోండి. సో మొత్తం ఈ క్లిప్స్కి అయితే ఎండింగ్ వరకు ఈ ఎఫెక్ట్ని అయితే 2 ఎఫెక్ట్స్ని పేస్ట్ చేస్తూ పోండి. అండ్ లాస్ట్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, ఇక్కడ ఈ CC కిందకైతే తీసుకురండి, CC లేయర్స్ కిందకి. ఈ వీడియో వద్దు, మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం అక్కడ. సో మళ్ళీ ఈ క్లిప్ని అయితే కిందకి తీసుకురండి. సో నెక్స్ట్ ఈ వీడియోని కూడా కిందకి తీసుకురండి. అండ్ ఫైనలీ యువర్ వీడియో ఈస్ రెడీ. సో ఈ వీడియోని కూడా కిందకి తీసుకురండి. ఓకే, సో ఈ వీడియో ఎడిటింగ్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలా యాడ్ చేసుకొని సో లాస్ట్లో పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.